అందరికీ నమస్తే అండి. పాపం అటు తిప్పి ఇటు తిప్పి ఆ ప్రశ్న రావణ్ గారిని బలిపశువుని చేశారండి. ఎందుకంటున్నానంటే ఈ మాట రావణ్ గారి కేసు ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళినప్పటి నుంచి కూడా అంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ టీమ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రావణ్ కేసు మేము టేకప్ చేసాము, ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాము, బెయిల్ తీసుకొస్తాము, రావణ్ శుద్ధపోస అని చెప్పేసి అని కవరింగ్ ఇచ్చారు. వీళ్ళు ఎంటర్ అవ్వడంతో జేడా శ్రావణ్ కుమార్ వదిలేసాడు, నాకు సంబంధం లేదని చెప్పేసి. ఇవాళ రావణ్ కేసు ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళగానే కనీసం రావణ్ పేరు కూడా ప్రస్తావించట్లేదు. ఇప్పటి వరకు ఒక బెయిల్ పిటిషన్ కూడా వేయలేదంటే మీరు అర్థం చేసుకోండి. వాడిని బలిపశం చేసేసి వాళ్ళు లోపల వేసేసారంతే, అంతకు మించింది ఏం లేదు. ఆయన ఆడికి అలా జరగాల్సింది కూడా. అయ్యబాబోయ్, ఆడి వాటికి బయట ఉంటే కనుక ఆడు ఎక్కడ భూమి మీద నిలబడకపోతాడు. ఇంకా ఆడంత పెద్ద మొగోడు లేనట్టుగా ప్రతి ఒక్కరిని కూడా నేను అల్లాడించేసాను, నేను రఫాడించేసాను, నా 40 నిమిషాలు మాస్ బ్యాటింగు, గంట సేపు మాస్ బ్యాటింగు, అల్లాడిపోయాడు, తీసేసానని చెప్పేసి ఆడు ఎలివేషన్ ఆడిచ్చుకునేవాడు. ఇవాళ తోమేస్తారు. ఆల్మోస్ట్ కేసు ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళిందంటే ఇంచుమించుగా ఒక 6 నెలల పాటు బెయిల్ ఖచ్చితంగా రాదు. అంటే సాధారణ కేసులు సాధారణ కోర్టులో అయితే ఇంచుమించు 90 రోజులు, ఛార్జ్ షీట్ వేసేంత వరకు 90 రోజుల పాటు ఇది ఉంటుంది, బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ఐఏ కోర్టులు అలా కాదు, ఇంచుమించు 6 నెలలు పైబట్టే. అంటే బాబు కూడా ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశమే లేదు. కనీసం వాడి పేరు కూడా ప్రస్తావించట్లేదు. కాదా మరి ఇది బలిపోసం చేసినట్టు కాదా? ఆడికి ఈసారి తెక్కు కుదిరిపోద్ది. ఆడు బయటకు వచ్చిన తర్వాత చూడాలి ఆడి మాటలో. ఆడు ఎంత శుద్ధపోసలా కోసలు చెప్తాడంటే, అంటే బయటకు వస్తాడు రూపురేఖలు మారిపోతాడండి, అది వేరే విషయం అనుకోండి. ఈసారి వచ్చిన తర్వాత ఎవరి గురించి అన్నా మాట్లాడాలంటే ఒళ్ళి దగ్గర పెట్టుకుని మాట్లాడతాడు. అంత ఈజీగా నోరు జారడు, అదైతే కన్ఫామ్. ఈసారి రావణ్ గడు బయటకు వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా, చాలా కూల్గా మాస్ బ్యాటింగ్లను ఇంకోటనో ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు కొట్టుకుంటా విమర్శ ఎప్పుడు కూడా విమర్శ చేస్తాడు. ఒక దారిలోకి వస్తాడు చూడండి. ఏది ఏమైనా ఆడు ఒంట్లో కొవ్వు అనిగిపోద్ది, బయటికి రావాలనే కోరుకుందాం. ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడినందుకు మాత్రం ఆడికి ఏదో ఊరి శిక్ష పడిపోవాలనో ఇంకోటనో కోరుకోం. కానీ ఎప్పటికైనా కానీ బయటికి రావాల్సిందే. బయటకు వస్తాడు, రాకుండా ఏం పోడు. కానీ వచ్చిన తర్వాత మనోడు బలుపు అప్పటికి ఇప్పటికి ఒకేలాగా ఉందా లేదా అనేది తేలుద్ది. మొత్తానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అయితే ఒక రకంగా థ్యాంక్స్ చెప్పాలి. పిల్లి మీద వెనకటికో సామెత ఉంది కదా, ఎలక మీద పిల్లి మీద ఎలక, ఈ రెండు దెబ్బలాడుకొని చెప్పేసి మొత్తానికి వదిలేసినట్టు జడా శ్రవణ్ కుమార్ అని చెప్పి కాసేపు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన అని చెప్పేసి నువ్వు మీ ఇద్దరి మీద మధ్యలో మీరు దూరి అనవసరంగా ఆయన ఇరికించి అన్ని వాళ్ళ గాలికి వదిలేశారు. కనీసం దేకను కూడా దేకట్లేదు. ఆ మధ్యలో ఏదో గమనన ఎవరో వాళ్ళ టీము ఆవిడ కొంత అడావిడి చేసింది, ఆవిడే వదిలేసింది. ఇంకా వాళ్ళ భార్య అయితే మనోడు వీడియోలు బయటకు వచ్చిన తర్వాత అసలు మనోడు ప్రస్తావన తీసుకురావడమే మానేసింది. ఎందుకంటే మొదట ఏదో వచ్చిన వీడియోని ఏదో ఎడిటింగు అని చెప్పేసి అని అంది. కానీ తర్వాత 4.5 నిమిషాల వీడియో వచ్చింది బయటికి. అది చూసిన తర్వాత అలా ఆవిడకి విరక్తి చెందేసింది, అది ఆవిడే వదిలేసింది. ఇవాళ ఆడి పరిస్థితి ఎటు కాకుండా పోయింది. నీ అదృష్టం నీ దురదృష్టం అలా ఉందిరా అబ్బాయి. ఏదేమైనా ఎప్పటికైనా కానీ బయటికి రావాలని మాత్రం కోరుకుంటాం.